దేవనామానికి స్తోత్రాలు. ప్రభువైన యేసుక్రీస్తు నామములో ఈ కార్యక్రమం చూస్తున్న మీ అందరికీ శుభాభివందనాలు. సిలువ వేయబడిన క్రీస్తు అనే అంశమును మనము ధ్యానము చేసుకుందాము. దేవుని పరిశుద్ధ గ్రంథము హెబ్రీ రాసిన పత్రిక 9వ అధ్యాయం 8వ వచనములో, అలాగునే క్రీస్తు కూడా అనేకుల పాపములను భరించుటకు ఒకసారి అర్పింపబడే తన కొరకు కనిపెట్టుకొను ఉండు వారి రక్షణ నిమిత్తము అంటున్నాడు. అంటే మానవునికి రక్షణ అనేది చాలా ప్రాముఖ్యమైనది. రక్షణ అనగా పాతాళమైన నరకము, అగ్గి మంటల కాలకుండా ఉండడము దేవుడిచ్చే ఇది ఒక గొప్ప రక్షణ. ఈ రక్షణ రావాలి అంటే ఏం చేయాలంటే మన మీద ఉన్న పాపాలు అనేటివి పోవాలి. అయితే యేసుక్రీస్తు ప్రభువారు ఎందుకు సిలువలో వేయబడ్డాడు అంటే, క్రీస్తు అనేకుల పాపములను భరించుటకు, అనేకులు పాపములో మరి అంటే ఈ భూమి మీదకొచ్చినంకనే పాపులుగా పిలువబడుతున్నారు. పాపము చేస్తున్నారు. పాపములో జీవిస్తున్న వాళ్ళు చాలామంది ఉంటున్నారు. ఈ పాపములో ఉన్న వారికి ఈ మోక్షము అనే రక్షణ, దేవలోకం అనేది లేదు గనక, వారు ఒకవేళ మరణించినట్లయితే మరి వారు పాతాళమైన నరకములో కాల్తారని దేవుడు గమనించి, అందరి పాపములు ఆదాము మొదలుకొని మరి సర్వ మానవాళి కొరకు యేసుక్రీస్తు ప్రభువారు ఏం చేసిండట, సిలువలో బలి అయ్యిండు. ఎందుకు? పాపాలను సిలువలో భరించిండు. ఎంత వేదన అంటే యేసుక్రీస్తు ప్రభువారిని గెత్సేమనే తోట నుంచి ఈడ్చుకుంటూ పోయిండ్రు. కట్టేసి కొట్టిండ్రు. ముళ్ళ కిరీటం పెట్టిండ్రు. వీపు మీద ఎన్నో దెబ్బలు కొట్టిండ్రు. తలలో చేతులలో మేకులు కొట్టిండ్రు. డొక్కలో బల్లెపోటు. ఎందుకు? మరి అనేకుల పాపములను భరించడానికి యేసుక్రీస్తు ప్రభువారు మరి ఆ శ్రమను కూడా భరించిన దేవుడుగా మనం చూస్తున్నాం. అదే 15వ వచనంలో చూసినట్లయితే ఇక్కడ మరి విమోచన కలుగుటకై, అపరాధముల నుండి విమోచనము కలుగుటకై ఆయన మరణము పొందెను. అపరాధముల నుండి విమోచన అంటే మానవుడు చేస్తున్న అపరాధములు, పాపములు మానవుడే అందుకెళ్ళి విమోచన పొందలేడు, పొందరాదు గనక ఆ మానవుడు యొక్క మరి అపరాధము నుంచి విమోచనము కలగడానికి యేసుక్రీస్తు ప్రభువారే మరణము పొందినట్టు మనం చూస్తున్నాం. దేవుడు ఎంత మంచి ప్రేమ గల దేవుడు అంటే, ఆయన కొరకు మనము చూసినట్లయితే అగ్ని జ్వాలలాంటి కళ్ళు, అపరంజులటి పాదములు అని ఎంతో చక్కగా వర్ణించబడ్డాయి. అంత మంచి మరి గొప్ప ఉన్న దేవుడు ఏం చేసినట, మన అపరాధముల నుంచి విమోచించడానికి ఆయన మరణము పొందిండట. ఎలాంటి మరణము? భయంకరమైన క్రూర మరణం. ఎందుకు? మన పాపాలను ఆయన భరించిండు. ఎంత గొప్ప త్యాగం అనేది మనం దేవుని యొక్క వాక్యాన్ని చూడగలం. అదే విధముగా 10వ అధ్యాయములో మరి మనము 3వ వచనం చూసినట్లయితే, అయితే బలులు అర్పించుట చేత ఏటేటా పాపములు జ్ఞాపకమునకు వచ్చుచున్నవి. అంటే ఆ కాలంలో ఏమి జరిగిందంటే, బలులు ఒక మనిషి పాపము చేసినట్లయితే బలులు అర్పించేవారు. అంటే ఏటేటా బలర్పించేవాళ్ళు, పాపం చేసేవాళ్ళు. బలర్పించేవాళ్ళు, పాపం చేసేవారు. అయితే ఇక్కడ ఏం జరుగుతున్నది అంటే, అపరాధముల నుంచి విమోచన లేదు. రెండవదేమిటి? పాపముల నుంచి విమోచన లేదు. రక్షణ అనేది లేదు. కనుక ఈ ఏటేటా పాపం చేసి ఏటేటా బలర్పిస్తే వీరికి విమోచన దొరకట్లేదు. బలర్పిస్తున్నారు, మళ్ళా వెళ్ళి పాపం చేస్తున్నారు. బలర్పిస్తున్నారు, మళ్ళీ వెళ్ళి పాపం చేస్తున్నారు. అందుకే యేసుక్రీస్తు ప్రభువారు ఏం చేశాడట, అందరి పాపములను ఒకేసారి భరించి ఆయన ఏం చేసినట్టు చూడండి. ఎడ్ల యొక్కయో మేకల యొక్కయో రక్తము పాపములను తీసివేయుట అసాధ్యము. అంటే దేవుడు ఒక కట్టడ పెట్టాడు. పాపం చేసిన వాడు మరి మరి ఒక మేకను కానీ, ఒక కోడెను కానీ బలియాలన్నాడు. అయితే మానవుడు ఏం చేస్తున్నాడు? ఏటేటా పాపములు చేస్తున్నాడు, బలి అర్పిస్తున్నాడు. కానీ పాపం పోవట్లేదు, బలి అయితే వస్తున్నాయి. అందుకే ఈ మేకల రక్తము, గొర్రెల రక్తము వలన పాపములు తీసివేయబడవి కానీ అవి యేసుక్రీస్తు రక్తముతోటి తీసివేయబడతాయి. దేవుని నామానికి స్తోత్రాలు. అందుకే
ఆ యేసుక్రీస్తు రక్తం ద్వారానే పాపాలు తీసివేయబడతాయని చెప్పేసి ఆ దేవాది దేవుడే అనేకుల పాపములను ఆయన భరించిండు. రక్తము కారణంతగా భరించిండు. అపరాధము నుంచి విమోచించడానికి ఆయన చావడానికి కూడా దేవుడు సిద్ధంగా ఉన్న దేవుడుగా ఉన్నాడు. దేవుని నామానికి స్తోత్రాలు. అదే హెబ్రీ 9వ అధ్యాయం 12వ వచనం చూసినట్లయితే, నేను వారి దోషములను విషయమై దయగలిగి 9వ అధ్యాయము 12వ వచనంలో, మేకల యొక్కయు కోళ్ళ యొక్క రక్తంతో కాక తన స్వరక్తము, చూడండి ఇక్కడ ప్రజలేం చేస్తున్నారు, మేకలు, కోడెలు రక్తాలు అర్పిస్తూ ఏటేటా వాళ్ళ పాపం చేస్తున్నారు, వాళ్ళ రక్తాలు అర్పిస్తున్నారు. కానీ ఇక్కడ దేవుడు ఏం చేసిండట, మేకల యొక్కయు కోళ్ళ యొక్క రక్తము కాక తన స్వరక్తము, ఆయన ఒంటిలో ఉన్న సొంత రక్తమును దేవుడు మన కొరకు మరి మన పాపములను భరించిండు. మనము మరి దేవుని యొక్క విమోచన పొందడానికి ఆయన సొంటిలో ఉన్న సొంత రక్తం మన కొరకు కార్చిన దేవుడుగా ఉన్నాడు. దేవునికి స్తోత్రాలు. ఈ రోజులలో ప్రజలు ఎలా ఉంటారంటే, మన ద్వారా ఏదన్నా మేలు జరుగుతుందని తెలిసినప్పుడు చాలా క్లోజ్గా ఉండి ప్రేమ చూపించి మన దగ్గర నుంచి పొందుకునేది పొందుకుంటారు. కానీ ఇక్కడ యేసు ప్రభువారు మన దగ్గర నుంచి ఏదో ఆశించి పొందుకుంటలేడు. మనము విమోచించబడాలి. మన పాపముల నుంచి మనము మరి ఇక్కడ ఎడ్లను మేకలను కోస్తే వాటి రక్తము పోతుంది కానీ విమోచన కలగట్లేదు. వాటి ద్వారా పాపాలు పోవట్లని చెప్పేసి దేవుడు తన సొంత రక్తము మన కొరకు కార్చిన దేవుడుగా ఉన్నాడు. ఆ రక్తముతోనే మన పాపాలకు విమోచన. దేవుని నామానికి స్తోత్రాలు. అదే విధముగా 7వ అధ్యాయము 25వ వచనం కూడా గమనించినట్లయితే, హెబ్రీ రాసిన పత్రిక, ఈయన తన ద్వారా దేవుని యొద్దకు వచ్చు వారి పక్షమున విజ్ఞాపన చేయుటకు నిరంతరము జీవించుచున్నాడు గనుక వారిని సంపూర్ణంగా రక్షించుటకై. చూడండి, మనము మన పాపాలలో మనమున్నాము. మనము ఇంకా ఎలా ఉన్నాము అంటే, మనము అపరాధములో ఉన్నాము, విమోచన లేదు. కానీ మనము నిరంతరము జీవించాలని చెప్పేసి దేవుని యొద్దకు మరి మనల్ని తీసుకెళ్ళడానికి, ఆయన రక్షించడానికి ఎంత త్యాగము చేసిండు, ఎంత బలైండు, ఎంత రక్తం గార్చిండు అనేది మనము గమనించాలి. మార్క్స్ వార్త 10వ అధ్యాయము 45వ వచనం చూసినట్లయితే, మార్క్స్ వార్త 10వ అధ్యాయము 45వ వచనం. మార్క్స్ వార్త 10వ అధ్యాయము 45వ వచనములో, మనుష్య కుమారుడు పరిచారం చేయించుకుంటూ రాలేదు కానీ పరిచారం చేయుటకు అనేకులకు ప్రతిగా విమోచన క్రయదముగా తన ప్రాణం ఇచ్చుటకు వచ్చాను. యేసుక్రీస్తు ప్రభువారి లోకంలోకి ఎందుకు వచ్చిండు? తన ప్రాణం ఇవ్వడానికి వచ్చిండు. తన ప్రాణం ఇవ్వడం అంటే ఆ క్రూరమైన ఆ యొక్క చేతులలో మేకులు, కాళ్ళల్లో మేకులు, ఒంటి నిండా గాయముల చేత ప్రాణం ఎంత వెళ్ళిపోయిందో, ఆ ఒంటికి వచ్చిన రక్తము ద్వారా పాప విమోచన. దేవునికి స్తోత్రాలు. ఆదికాండం చూసినట్లయితే 3వ అధ్యాయం 21వ వచనంలో, ఆదికాండం 3వ అధ్యాయం 21వ వచనంలో, దేవుడైన యెహోవా ఆదామునకు అతని భార్యకును చర్మపు చొక్కాయలను చేయించి, అంటే ఆదాము అవ్వలు దేవుని దగ్గర ఉండేవాళ్ళు, దేవునికి దూరముగా అయ్యారు. విమోచన లేదు వాళ్ళకు. వాళ్ళు పాపము చేశారు. పాపం ద్వారా ఏమైపోయింది? దేవునికి వారికి మరి దూరము, ఎడబాటు ఏర్పడ్డాయి. మళ్ళా దేవుడి దిగి వచ్చి వారి కొరకు ఒక జంతువును బలిచ్చి దాని చర్మమును వీళ్ళకి కట్టిండు. అంటే రక్షణ లేదు. వీరికి రక్షణ ఇవ్వడానికి మరి ఆ ఒక జంతువులాగా యేసుక్రీస్తు ప్రభువు బలయ్యి ఆ తోలు ఎట్లా కట్టినో వీళ్ళకు రక్షణ వస్త్రం ఇచ్చినట్టు మన జీవితంలో కూడా దేవుడు రక్షణ వస్త్రం ఇవ్వడానికి ఆయన బలి అయిన దేవుడుగా ఉన్నాడు. ఈ కొద్ది మాటలు ప్రభు మన వెనుకలు దీవించును గాక. ప్రైజ్ లాట్ ఆల్. థ్యాంక్ యూ.